హలో అండి, వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్. ఇప్పుడు మనం మేకకాళ్ళ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మనకి మేక కాళ్ళు వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. బోన్స్ అవి మనకి విరిగినవి అతుక్కోవడానికి, తర్వాత మోకాలు గుజ్జు పెరగడానికి, ఇలా మనకి చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. మరి ఇంత ఆరోగ్యకరమైన ఈ మేకకాళ్ళ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ మేకకాళ్ళని శుభ్రంగా మట్టి ఇసుక అలాంటిది ఏమి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ కాళ్ళకి ఎక్కువ కొంచెం ఇసుక అలాంటిది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఒక చుక్క నిమ్మరసం పిండుకొని కడిగినా మీకు స్మెల్ కూడా ఉండదన్నమాట. సో ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకున్న తర్వాత కుక్కర్ తీసుకుని ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి. నేను నా పద్ధతిలో ఈ మేకకాళ్ళ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తున్నానండి. సో రానివారు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేసేయండి. ఇందులో 30 లీటర్ వరకు వాటర్ వేసుకోండి. తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ మేకకాళ్ళని ఇలా వేసేసుకోండి. వేసేసుకుని ఉప్పు కానీ అదేం వేయకుండా మామూలుగానే మీరు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుని 10 నుంచి 13 విజిల్స్ వరకు మనం వేయించుకోవాల్సి ఉంటుందండి. అప్పుడే మనకి బాగా ఉడుకుతాయి అన్నమాట. గట్టిగా ఉంటాయి కదా, సో మనకి అంతే ఎక్కువ టైం పడుతుందన్నమాట కుక్ అవ్వడానికి. సో ఇలా కుక్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మీడియం సైజు 3 ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోండి. చింతపండు కూడా ఒక పెద్ద సైజు నిమ్మపండు సైజు చింతపండుని నానబెట్టి పెట్టుకోండి. అంటే ఒక 50 గ్రాములకి కొంచెం తగ్గుతుందనమాట. పక్కన పెట్టుకుని ఈలోపు మనకి బాగా చల్లారిన తర్వాత విజిల్ వచ్చిన తర్వాత ఇలా మూత తీసి చూడండి, ఇదిగోండి. తర్వాత ఇది ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మనకి ఇలా వాటర్ మిగిలినా కూడా ఏం కాదు, అలాగే ఉంచేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని బాగా వేయించండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇదిగోండి, మనం ఈ ముక్కలన్నిటిని కూడా వేసేసుకోవాలి. ఈ కాళ్ళ ముక్కలను కూడా వేసేసుకుని ఒక 3 స్పూన్లు కారం వేసుకోండి. కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకుని ఉప్పు కూడా వేసేసుకోండి. సరిపడినంత ఉప్పు వేసుకోండి. వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకుని మనకి బాగా కుక్ అయిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ పాటు ఈ వాటర్ అంతా కూడా మగ్గిపోయే వరకు మనకి బాగా ఉడికించండి. ఆ వాటర్ అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఇంకిపోయిన తర్వాత దగ్గరికి ఇలా మనకి వాటర్ లేకుండా ఎగిరిపోయినప్పుడు మనం ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఆ రసాన్ని అంతటిని కూడా చింతపండు పులుసుని ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకుని మూత పెట్టుకుని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వండి. చక్కగా పులుసు అంతా కూడా బాగా మరిగిన తర్వాత ఇదిగోండి మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. బాగా చిక్కగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం పడాలి అనుకున్న వాళ్ళు ఉంచుకోండి, లేదా మిగతా వాళ్ళు ఇలా దింపేసుకోవచ్చు. సో ఇంతేనండి, ఇంత ఈజీగా ఉండే మేకకాళ్ళ పులుసు అయితే మనకి రెడీ అయిపోయింది. నా వంటలు కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.